హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫిట్గా ఎలా రావాలి, అలానే షేప్ బెల్ట్ లోడింగ్ ఎలా చేసుకోవాలి, అలానే ఉక్సులు కాజాలు పట్టి నీట్గా ఎలా వేయాలి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి పైపింగ్ బ్లౌజ్కి మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలి, అలానే షేప్ బెల్ట్ లోడింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను పైపింగ్ ఆల్రెడీ మన వీడియోలో ఉందని చెప్పి పైపింగ్ వేసేసాను. పైపింగ్ లోడింగ్ చేసేసి దీన్ని మొత్తం నేను జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. మనం కరెక్ట్గా పట్టుకొని ఎక్కడా ముడత రాకుండా లోపల లైనింగ్ పై క్లాత్ రెండు కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండు జాయిన్ చేసుకున్నానండి. రెండు కూడా జాయిన్ చేసుకున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్నది దీనిలా కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పెట్టేసేసుకొని డాట్స్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి 2.5 అన్నమాట, 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలానే కింద కూడా మార్క్ చేసుకొని ఇటు నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా అర్థం కాలేదంటే మనం బ్లౌజ్ని 3 పీసెస్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ డాట్స్ అనేది వచ్చేసిద్ది. ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టుకున్న కొలత ఉంది కదా, ఇక్కడి నుంచి దీన్ని 3 ఫోల్డింగ్స్ ఇలా చేసేసుకుంటే మనకు వచ్చేసిద్ది. అలా కాకుండా ఇలా అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసేసుకుంటే కింద డాట్ వచ్చేసిద్ది. ఇప్పుడు దీన్ని కుట్టు వేసుకుందాం మనం. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 2.5 ఇంచెస్, ఈ లెంత్ నుంచి ఇక్కడికి కూడా 2.5 ఇంచెస్. అంటే నాకు ఎక్కువ ఫింగర్స్ అలవాటు అండి, నేను టేప్ ఎక్కువ యూజ్ చేయను. ఇదే మెజర్మెంట్ మీరు మామూలుగా టేప్తో అయినా కొలుచుకోవచ్చు. ఇంచెస్ ఇదిగోండి, ఇలా వచ్చేసింది. మనం ఇప్పుడు దీని నుంచి ఇక్కడ సెంటర్కి ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడి నుంచి మనకి ఒక పాదం ఖర్చుతో స్ట్రైట్గా వేసుకోవాలి. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. ఈ డాట్ నుంచి ఈ డాట్కి 2 ఇంచెస్. ఇప్పుడు పాదం ఖర్చుతో క్రాస్గా ఇలా రానివ్వాలి. దీని మీద ఇంకో డబుల్ కుట్ వేసుకుందాం. మీరు ఏదైనా కింద ఇది వేసే డాట్ని బట్టే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఉక్సులు పట్టీకి వెళ్ళి దీనికి సెంటర్ కొంచెం ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చు కింద మన షేప్ బెల్ట్ వేసుకుంటాం కాబట్టి ఆ షేప్ బెల్ట్ మందం ఖర్చు కింద వదిలేసేసుకొని దీనికి సెంటర్ ఒక డాట్. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 2 ఇంచెస్ గ్యాప్. ఇప్పుడు దీంట్లో పాదం ఖర్చుతో క్రాస్గా రానివ్వాలి.
దీని మీద కూడా ఇంకో డబుల్ కుట్ వేసుకుందాం. ఇదిగోండి, చూసారా ఎంత షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మీరు ఇలా వేయటం వల్ల మనకి చెస్ట్ అనేది స్టిఫ్గా వస్తుంది అనమాట. ఈ డాట్ అనేది పెద్దగా వస్తేనే మనకి చెస్ట్ అనేది, కొంతమంది చెస్ట్ కిందకి జారినట్టు ఉంది అని చెప్తూ ఉంటారు కదా. మీరు ఈ డాట్ అనేది మనకి 2 ఇంచెస్ పెట్టేసి 2.5 ఇంచ్ లెంత్ పెట్టి మీరు కుట్టారు అంటే మనకి చెస్ట్ అనేది ఫిట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ మనకి ఇలా కరెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట. సేమ్ ఇదే విధంగా ఇది కూడా వేసుకుందాం. ఇదిగోనండి, 2 వేసేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా వేయాలో చూద్దాం. షేప్ బెల్ట్ మనకి 4 పీసెస్ వచ్చాయండి. ఇది 1 పీసెస్. ఇటు ఒక గీత, ఇలా ఒక గీసుకోవడం వల్ల కొత్తగా నేర్చుకున్న వారికి ఏంటంటే, ఇప్పుడు ఈ లైన్ ఎటైతే జాయిన్ చేసుకుంటామో ఇది అటే జాయిన్ చేసుకున్నాం అనుకోండి, మనకి రివర్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకుందాం. నేను గీత వైపు పెడుతున్నాను. సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది గీత ఉన్న సైడ్ పెట్టాం కదా, ఇది కూడా గీత వైపే పెట్టుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు రివర్స్ రాకుండా ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ముందు ఇలాంటివే జరుగుతుంటాయి. జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా కట్స్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు 2 జాయింట్లు అయిపోయాయండి. ఈ పీస్ జాయింట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా వేయాలో చూద్దాం. ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది పై వైపు క్లాత్ అంటే రివర్స్లో పెట్టి. ఇప్పుడు షేప్ బెల్ట్ మనకి ఇది రైట్ సైడ్ ఉండాలి, షేప్ బెల్ట్ అనేది మనకి రాంగ్ సైడ్ ఉండాలి. ఇది పై వైపున అడుగున లైనింగ్ పీస్ అనేది ఇట్లా అడుగును పెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్, అడుగుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు 3 కలిపి మనం జాయిన్ చేసుకోవాలి. కొంచెం రఫ్ లాగేసేసి 3 కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంది కదా, ఇది కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి పట్టేసినట్టు ఉంటుందండి అది ఫోల్డింగ్ పెట్టకపోతే. మూడు ఈక్వల్గా పట్టుకొని కుట్టు వేసుకుందాం. ఇది మనం ఆ డాట్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ ఇలా పెట్టకపోతే పట్టేసినట్టు వచ్చింది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ అడుగున క్లాత్ రెండింటిని ఎదరికి లానేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. షేప్ బెల్ట్ లోడింగ్ అనేది చాలా రకాలుగా వేయవచ్చండి. కాకపోతే నేను వేసేది నేను ఈజీగా ఫీల్ అవుతాను. ఇది నాకు ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా కుట్టు, ఇది కింద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఇటు లోపలికి ఇలా వేసేసుకొని ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకుందాం. మీరు ఇలా లోడింగ్ చేసి షేప్ బెల్ట్ వేస్తే
చూడటానికి మనకి చాలా బాగుంటది. కస్టమర్ కూడా ఫినిషింగ్ అనేది నీట్ గా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఉంది అనే ఫీల్ వస్తుంది అనమాట. రెండు సమానంగా పట్టుకొని కుట్టు వేసుకొని రండి. ఇంకింతే. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇంకోటి కూడా ఇంకో పార్ట్ కూడా ఉంది కదా ఫ్రంట్ పార్ట్, అది కూడా వేసుకుందాం ఇలానే. ఇదిగోండి రెండిటికి నేను షేప్ బెల్ట్ వేసేసుకున్నాను. చూసారా మనకి ఎక్కడ కూడా ఏం ఖర్చు కనిపించట్లేదు. కొంచెం ఇలాంటిది చిన్నపిల్లలకి అలా షేప్ బెల్ట్ అలా వేసి కుడుతూ ఉంటాం కదా బ్లౌజెస్, వాళ్ళకైతే ఎక్కడ కూడా గుచ్చుకోకుండా మంచిగా ఉంచుకుంటారనమాట. ఇప్పుడు మనం దీనికి ఉక్సులు కథలు పట్టి ఎలా వేయాలో చూద్దాం. ఇది మనకి ఉక్సులు పట్టి అండి. ఇది మనకి బ్యాక్ నెక్ కట్ చేసుకున్నప్పుడు మనకి సెంటర్ పీస్ వస్తుంది కదా, దాన్ని మనం ఉక్సులు కథలు పట్టికి వాడుకుందాం. ఇది ఉక్సులు పట్టి అండి. ఇప్పుడు పైనుంచి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా కాజల్ పట్టి లోపల నుంచి పైకి తిప్పాలి, ఉక్సులు పట్టి అనేది పైనుంచి లోపలికి తిప్పాలి. పాదం ఖర్చుతో వేసుకుందాం. ఈ దరివైపు కూడా పైపింగ్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద కూడా ఒక కుట్టు వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ కుట్టు ఎక్కడైతే వేసుకున్నామో అక్కడి వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసేసి ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే పై కుట్టు వేసామో అది అనేది మనకి లోపల కుట్టులోకి రావాలన్నమాట, పైన కనిపించకూడదు ఎక్కడా కూడా. ఇక్కడ ఉన్న ఖర్చు కూడా ఫోల్డ్ చేసేసి నీట్గా ఎడ్జ్ రఫ్ లాగాలి కొంచెం. ఇదిగోని మనకి ఇలా కనిపించింది అనమాట నీట్గా. ఎక్కడ కూడా మనకి కుట్టు అనేది మొత్తం లోపలికి వచ్చేసేయాలి. ఇప్పుడు మనం కాజల్ పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం. కాజల్ పట్టీకి వచ్చేసి మనం పై వైపు వస్తుంది కాబట్టి పై వైపు క్లాత్ని వేసుకోవాలి. ఇదిగోండి ఇది ఉక్సులు పట్టికి ఇలా వేసుకోవాలన్నమాట పై క్లాత్ కూడా. ఇప్పుడు దీన్ని మనకి లోపల సైడ్ నుంచి పై వైపు రావాలి మనకి కాజల్ పట్టి అనేది. సేమ్ ఇందాక ఎలా ఫోల్డ్ చేసాము అలా. ఇక్కడ డాట్ ఉంటుంది కదా, దాన్ని అటు సైడ్ మనకి ఇటు సైడ్ పెట్టుకోకూడదు అనమాట, అటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఏ ఉక్సులు పట్టికైనా కాజల్ పట్టికైనా. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా కట్ చేసేసుకొని దీన్ని కూడా ఇందాట్లాగే ఫోల్డ్ చేసుకుందాం. దీన్ని ఇలాని పై వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఇటు సైడ్ కుట్టు ఒకటి వేసాం కదా రివర్స్ చేసినప్పుడు, దీనికి అలా కుట్టే వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి.
ఇలా ఇప్పుడు దీనికి పై సైడు ఒక పాదం పట్టి మందం, యువతలు కూడా ఇంకా కుట్టు వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో రెండు అండి. మనకు ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ అనేది ఇలా వచ్చేసిద్ది. ఇక ఎక్కడ కూడా మనకి ఏ ఖర్చు కనిపించకుండా నీట్గా వస్తుంది అనమాట. మీరు ఇలా కుట్టారంటే తప్పకుండా కస్టమర్కి చెస్ట్ పార్ట్ అనేది ఫిట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్.